ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారం ఉంటుంది. మీరు ఏ పని పట్టుకున్నా కానీ అది బంగారంలాగా ఉంటుంది. మీరు ఆచి తూచి ఆ పనిని మీ వశం చేసుకోగలుగుతారు. ఈ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నాయి. మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారికి కూడా మంచి ఆరోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ తులారాశి వారికి ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేయండి. మీలోని లోపాన్ని సరిచేసుకోండి. బాగా కష్టపడండి. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహ కటాక్షాలు కూడా మీ మీద ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు వాయిదాల మీద వాయిదాలు పడుతూ కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టి మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తారు. కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మాసం ఈ మాసం ఈ తులారాశి వారికి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మీరు అనుకున్న స్థలానికి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆనందదాయకంగా ఉంటారు. మీరు అనుకున్న స్థలానికి మీరు వెళ్ళడం వల్ల ఆనందదాయకంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా ఏర్పడుతుంది. కొత్త పరిచయాల వల్ల మీకు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొన్ని మంచి మార్గాలలో వెళ్ళగటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో. తక్కువ పెట్టుబడితోటి భాగస్వాములతో కలిసి మంచి లాభాలు పొందుతారు. ఉన్న వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారాలని విస్తరింప చేసుకోగలుగుతారు వ్యాపారస్తులు. మీరు చెప్పిందే విధంగా ఉంటుంది. సమస్యలకు పరిష్కారం కూడా మీకు మీ అంతటా మీరే తెలుసుకొని జాగ్రత్తగా సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎవరి సహాయ సహకారాలు కూడా మీకు అవసరం లేదు. అలాగే కొత్త వాహనాల్ని కొనుగోలు చేస్తారు. కొత్త గృహాల్ని కొనాలనేటువంటి మీ కోరిక, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కోరిక కూడా నెరవేర్చుకునేటువంటి మాసం ఈ మాసం. భూములు కొంటారు, గృహాలు కొంటారు. రకరకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులని కూడా మీరు కొనేటువంటి అవకాశం ఉంది. స్త్రీలైతే బంగారు నగలు కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. తప్పకుండా ఆ ఆశ, ఆ కోరిక నెరవేరుతుంది ఈ మాసంలో. అలాగే వాహనాలు కొనుక్కొని నడిపించాలి అనేటువంటి స్త్రీలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోవాలనేటువంటి ఆశ కూడా వారికి నెరవేరుతుంది. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్స్ వస్తాయి, జీతం పెరుగుతుంది, ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఉద్యోగం చేసేటువంటి మహిళలకు. అలాగే అన్ని రంగాల వారికి ఈ మాసం కలిసి వస్తుందని గట్టిగా మనం చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి వారికి వచ్చేటువంటి అవకాశాలు అన్నీ ఇన్ని కాదు. నటులకు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అధికమైనటువంటి అవకాశాలు రావడం వల్ల ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి తెలియక తికమక పడుతూ ఉంటారు. ఏ యొక్క క్యారెక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అద్భుతంగా పైకి వస్తారు, మంచి గుర్తింపు పొందుతారు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా పైకి రావడం కోసం వీరు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ప్రదోషకాలంలో 6:30కి స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల ఇంకా విజయాన్ని సాధిస్తారు.
మీకు ఎదురు ఉండరు, శత్రువులు ఉండరు. మనశ్శాంతిగా కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.